కథ పేరు నాకే కాదు నీకు జీవించాలి. ఒక చిన్న గ్రామం. అక్కడ నివసించేది సీతమ్మ అనే ఒక గర్భిణి. ఆమె భర్త ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయాడు. అందరూ ఆమెను చూసి తలనొప్పిగా చూసే రోజుల్లో ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డే ఆమెకు బలహీనత కాదు, బలంగా మారింది. రోజుకు 2 టైములు తినేది కూడా కష్టం. అయినా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే తపనతో తాను తినే ప్రతి గ్రాసాన్ని ముందుగా గర్భస్థుడికి అర్పించేది. తాను అలసిపోయినా తిన్నట్టు నటించి బిడ్డకు అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారం కోసం పనులు చేసేది. ఒకరోజు బిడ్డ పుట్టిన తర్వాత ఊరిలో భయంకరమైన వరదలు వచ్చాయి. అంతా తుడిపాటుగా వెళ్లిపోయింది. చిన్న పసిపాపను తన చీరతో చుట్టి తానేమైనా కాలిపోతానో మునిగిపోతానో అన్న భయంతో కన్నీళ్లతో బిడ్డను ఓ 3 పాత భవనంపైకి ఎక్కించింది. తాను మాత్రం పక్కనున్న కొట్టుబొట్టు పైకప్పులో పడిపోయింది. 2 రోజులు ఆ పసిపాప ఏడుపుతో అక్కడే ఉన్నా ఎవరూ ఎక్కలేకపోయారు. చివరికి హెలికాప్టర్ వచ్చి ఆ పాపను చూసి సురక్షితంగా తీసుకెళ్లారు. ఎవరికీ అర్థం కాలేదు అక్కడ ఆ పాప ఎలా బతికింది, ఎవరు ఆమెను కాపాడారు. వెళ్లే ముందు సైనికులు పాప దగ్గర ఉన్న బుట్టలో ఉన్న చిన్నదైన ఓ తడి ముద్దు చీర ముక్కను గమనించారు. అది తల్లి ఇచ్చిన తుది తాకిడి. అప్పుడు మాత్రమే అందరికీ తెలిసింది ఆ తల్లి తన చివరి శ్వాస వరకు తన బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిందని. తల్లి ప్రేమకు ఎలాంటి పరిమితి ఉండదు, అదే నిజమైన దేవత స్వరూపం. ఇలాంటి అనుభూతి మీరు ఎప్పుడైనా పొందారా? ఈ వీడియో గురించి కామెంట్స్ ద్వారా చెప్పండి.